నమ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీలా ద్వితీయ పరిచ్ఛేదములో శ్రీమన్ మహాప్రభు ఏ విధముగా సమస్త జీవకోటిని ధరింపజేశారో అది గ్రంథకారుడు కవిరాజు గోస్వామి చెబుతూ దాదాపుగా అందరినీ నేరుగా మహాప్రభు దర్శనమిచ్చి ఉద్ధరించారు. ఎవరెవరైతే భగవంతుడి దగ్గరికి రాలేకపోయారో వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసం మహాప్రభు యోగ్యమైనటువంటి జీవుడు హృదయములో ప్రవేశించి ఎప్పుడు భగవంతుడు ప్రవేశించుకుంటూ ఉంటాడు, కానీ తన యొక్క ఆ ఆవేశ రూపముతో వాళ్ళ మీద ఆవహించి అందరినీ కూడా ఉద్ధరించారు. ఆ ఆవాహన వచ్చే సమయంలో వాళ్ళందరూ మహాప్రభులాగా ఉండిపోయేవారు. వాళ్ళ శరీర కాంతి కానీ మిగతా చేష్టలు కానీ సాక్షాత్ మహాప్రభు. ఆ విధముగా నిన్న నకుల బ్రహ్మచారి అనేటువంటి ఆయన శరీరం మీద రావడము, శివానంద సేను నిజముగా ఇది జరుగుతోందా లేకపోతే ఏదైనా, ఎందుకంటే ఆ కలిపురుషుడు ధర్మములో ఏమాత్రం కాస్త అవకాశం వచ్చినా దూరిపోతూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం ఒకసారి, కలి చక్రవర్తి సింహాసనం కూర్చొని మంచి ఆనందంగా అన్నట్ట, మన ఇక్కడ ఆనందంగా ఎంతమంది మన యొక్క అధీనంలో చూడమని చెప్పారు. నలుగురు శరుడందరూ వెళ్ళారు, గుప్తశరుడు చూశారట. ఏం రాజ్యం అయ్యా మీ రాజ్యం, ఎక్కడ చూసినా చక్కగా యజ్ఞములు యాగములు ధర్మాలు జరుగుతున్నాయి. అలాగనా అనుకుని ధనమూల మీద జాగ్రత్త కదా, ఆ విధముగా ప్రవచనం చెప్పే వాళ్ళల్లో ధనాశని లేకుండా అర్చన చేస్తుంటే డబ్బు, యజ్ఞయాగాలు చేస్తున్న మాకు ఇంత కావాలి అనేటువంటి ఆ మానసిక దుర్బలత్వమును చూసి అందులో ప్రవేశించి ప్రతి చోట కూడా ధనంతో సంబంధం అంతా కూడా కలి అయిపోయింది. ప్రతి చోట కూడా కలి ఉపన్యాసం చెబుతాడు, భాగవత సప్తాహం చేస్తుంటే ఒకరికి 5 లక్షలు 6 లక్షలు అవుతుందని చెప్పాడు. ఎప్పుడైతే భగవంతుడి కోసము కాకుండా ప్రతిఫలాపేక్షతో మనం చేస్తూ ఉంటామో అప్పుడు అదంతా కూడా కలిరాజ్యమే. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు మహాప్రభు జీవుల దుర్మూలత్వం తెలుసు కాబట్టి కోటి జన్మ కొరియొది శ్రవణ కీర్తన్ తథాపి హోనాపాయ కృష్ణపతి ప్రేమతో. కోట్ల కొలది వీడు చేసినా కూడా అది వెనకాల కలి యొక్క స్పర్శ ఉన్న కారణంగా వీడు ఉద్ధరింపబడలేదని చెప్పి దయామయుడు కరుణయామ తీర్ణ కలవు, కరుణతోటి మహాపురు అవతరించారు కాబట్టి ఎంత జాలు జీవుల మీద. అది మనకి అనుభవం కాకుండా భగవంతుడిని తిప్పుతూ ఉంటాం. అది చేశాను ఇచ్చి నాకేం చేసావు, నిజంగా భగవాన్ మాట్లాడితే మనం సమాధానం చెప్పగలుగుతామా? నువ్వేం చేసావు? నువ్వు పుట్టినప్పటి తల్లి గర్భంలో ఉన్నప్పటి నేను రక్షిస్తూ వచ్చాను. నేను శరీరంలో ప్రాణం ఉన్నంతవరకేంటి, ప్రాణం వెళ్ళిపోయి కూడా ఉంటాను నేను. అలా ఎవరో చూపించు నీకు అంటే సమాధానం ఏం చెప్తాను? సగం నిద్రపోయి మళ్ళీ నువ్వు లేస్తున్నావు, పోతే మళ్ళీ ఆగడతా. కాబట్టి అంతటి దయ కలిగిన భగవంతుడు అందరినీ ఉద్ధరించడం కోసం అని చెప్పి మారుమూల ఇంత అవకాశం ఇచ్చినా కూడా మనం వినియోగించుకోలేనటువంటి ఎవరి సంసారంలో ఉన్నారు వాళ్ళ యందు కూడా దుర్బలులై మా గురువు గారు ఏ విధంగా రాని వాళ్ళకి ప్రసాదం పంపిస్తూ ఉంటారో ఆ విధంగా మహాప్రభువు కూడా తన యొక్క ఆవేశమును చేసి ఆ విధముగా ఉద్ధరిస్తూ ఉంటారు. తదనంతరము నృసింహానందుడు అనేటువంటి ఆయన చెబుతున్నారు. ఏ ఇమతో మహాప్రభుర్ అచింత్య ప్రభావ ఏవేసును ప్రభుర్ జోయిచే హాయ్ ఆవిర్భావ్. ఆవేశం అయిపోయింది, ఇప్పుడు ఆవిర్భావం మూడవ విధముగా ఈ విధముగా ఆయన ఉద్ధరిస్తారు. సుచీరు మందిరే ఆర నిత్యానంద నర్తనే శ్రీవాస కీర్తనే ఆర రాఘవ భవనే ఏ చారుఠాయి ప్రభురు సతత ఆవిర్భావ ప్రేమాకృష్ట హొయ్యే ప్రభురు సహజ స్వభావ. ఈ విధముగా ఆయన ఆవిర్భావం అంటే అస్తమానం వస్తూ ఉంటారు అక్కడికి.
ఈ విధంగా పిల్లలు ఆడుకున్నప్పుడు మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇల్లే కదా మనకి. కాబట్టి ఎన్ని పనులు చేసినా ఇంటికి వచ్చి ఇస్తాం. ఆ విధంగా భగవంతుడి యొక్క ఇళ్ళు 4 ఉన్నాయి. ఎప్పుడు సతతము ఉంటూ ఉంటాడు ఆయన. ఎక్కడా శచీర మందిరే. శచీదేవి ఎంతో ప్రేమతో ఆప్యాయతో వండి పెడుతూ ఉంటుందట. ఆవిడ యొక్క ఆ హస్త ప్రసాదము స్వీకరించిన వాళ్ళు మాధవేంద్రపురి వాళ్ళు అటు వాళ్ళు వాళ్ళు కూడా కొనియాడుతూ ఉండేవారిట. పండరీపురం వెళితే మహాప్రభు అక్కడ ఒక గోస్వామి చెబుతున్నారు, అక్కడికి వెళ్ళాం, అరటిపువ్వు కూడా ఎలా ఉండిందంటే ఆవిడ, అరటిపువ్వు కొండడం కూర వండడం రాదు మనకి, అటువంటి అవన్నీ కూడా బాగా వచ్చు అనమాట. పూర్వ దేశం కాబట్టి అంతటి ప్రేమతో వాత్సల్యం సత్యదేవి, అందుకునే అక్కడ ఆవిడికి అర్థంలో అవతరించడం మహాప్రభు. ఆయన ఊరికే మనం అలాంటి వాడు ఏదో సెలెక్ట్ చేసుకున్నా వచ్చేసామని చెప్పి ఆయన చక్కగా ఆ విధముగా శచీదేవి వంట చేస్తున్నప్పుడు ఏం చేశాడు మహాప్రభువు. ఎప్పుడు మహాప్రభు ఉద్దేశం చేస్తుంది ఆవిడ. ఉత్సవ సమయములలో పాపం వండిన తర్వాత అయ్యో నిమాయికి ఇది ఇష్టం తినేవాడు చెప్పు అనుకుంటుంటే వెంటనే మహాప్రభు ఎప్పుడు ఉంటాడు. ఇదానికి కావాలంటే ఆయన హృదయంలో ప్రవేశించి ఆ కోరికని చెప్పేటప్పటికి ఈరోజు పెడితే బాగుంటుంది అనేటువంటి సంకల్పంతో ఆవిడ ఉంటూ ఉండేది, చక్కగా తింటూ ఉండేవాడు. అప్పుడు నిరంతరము శచీమందరే ఆ నిత్యానంద మహాప్రభు నిత్యానంద నాట్యం చేసేటప్పుడు అక్కడ ఉంటాడు. అది చక్కగా కృష్ణుడు మహాప్రభు సర్వనాట్యకారుడు. ఆయన నాట్యం చేయిస్తాడు, నాట్యం చేస్తాడు. అయినప్పటికీ కూడా నిత్యానందుడు నాట్యం చేస్తూ ఉంటే చక్కగా చూస్తూ ఉంటారు ఆయన దగ్గర ఉంది. శ్రీవాస పండితుడు కీర్తన, ఆ శ్రీవాసనాలు కీర్తన చేస్తుంటే చక్కగా ఆయన నారద మహర్షి సంకీర్తన ఆయనే కదా, కాబట్టి నారదుడి యొక్క అవతారం శ్రీవాస పండితుడు భగవంతుడి గుణం కీర్తనం చేస్తుంటే చక్కగా వచ్చి ఆయన వింటూ ఉంటారు. ఇంకా రాఘవ సరే సరి ఆ రాఘవ పండితుడు చక్కగా ఎంతో శుచి నిష్ట, అది మనం తెలుసుకోవాలి. ఏదో ఉండేసాం పెట్టేశాం అలా కాదు. అది బయటికి మనకి అంతర్పవిత్రం, బయట పవిత్రం, బహిర్పవిత్రం, 2 విధముగా పవిత్రం ఉండాలి. అయిపోయింది, అది పెట్టేసాం, అయిపోయింది, అంతే, స్నానం లేదు, ఇది వచ్చేసాం, అయిపోయింది. కోటి బ్రహ్మాండ నాయకుడు మన యొక్క సేవని స్వీకరించడం కోసం ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే మనం ఎంత చేయాలి. కాబట్టి అంత పవిత్రముగా అన్ని కూడా చేస్తూ ఉంటాడు శ్రీ రాఘవ పండితుడు. సామాన్యుడు పూజారి వస్తూ చక్కగా పళ్ళు తీసుకుని ఆ తరుగు మీద చెయ్యేసి మళ్ళీ కొబ్బరిమాను పండుకున్నట్టు వెంటనే పంచే పడే అవుతున్నాడు. ఆ బొండ మామూలుగా మన తోటది కాదు, ఎక్కడో ఎంతో చక్కగా నీళ్ళు ఎక్కువ ఉంటాయి, మంచి తీయగా ఉంటాయి, చాలా మంచిది అనేటువంటి కబురు తెలుసుకుని అక్కడి నుంచి తెప్పించాడు. అంత మనం అయితే పెట్టి ఇచ్చే సరిపోతుంది, ఇప్పుడు కడిగేసాం కదా అనుకుంటా. కానీ వాళ్ళ యొక్క భావం, ఇప్పుడు భావగ్రహి జనార్దనుడు, ఆ భావాన్ని అనుసరించి భగవంతుడు అక్కడ ఉండి తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ 4 చోట్ల సతతం నిరంతరం భగవంతుడు ఆవిర్భవిస్తుండే. ఎందుకుట ఆయన లాభం ఉంటుందా భగవంతుడికి? వాళ్ళ యొక్క ప్రేమకి ఆకృష్టుడయి, ఇది భగవత్ సహజ స్వభావం. అది ఆదరముతో కనుక మనం కొలిస్తే తప్పకుండా భగవంతుడు మనకి దర్శనం ఇవ్వకపోయినా కూడా ఆయన ఉంటాడు, అంతే. సహజ స్వభావం భగవంతుడిది. నృసింహానందేరు ఆగే ఆవిర్భూత హొయ్యా భోజన కొరిలో తాహా సునో మాందియా. నృసింహానంద బ్రహ్మచారి ఆయన యొక్క సేవ స్వీకరించడం కోసం అక్కడ ఆవిర్భవించి భగవంతుడు ఆ భోజనము చేశాడు. ఆ ఘట్టమును మనస్సు పెట్టి విను. మనస్సుతో అక్కడ కూర్చొని విన్నట్లయితే మనకు కూడా అటువంటి చేయాలన్న సంకల్పము లేదా కోరిక వస్తుంది, ఆశ వస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు వినడం అంటే ఇది వినేసి ఊరుకోవడం కదా. వాట్లల్లో మన యొక్క స్వభావము కూడా సహజ స్వభావం, భగవంతుడి యొక్క సేవలో ఏదో మన పాత్ర ఉంది అని మనం మర్చిపోయాం. కాబట్టి దాన్ని మళ్ళీ పొందడానికి ఇవన్నీ వింటూ ఉంటే ఏదో ఒక దాన్ని పట్టుకుంటుంది ఆత్మ ఖాద్యం దొరికింది అనుకోండి, ఇంకా అంతే. చక్కగా మనం అతి సునాయాసంగా ఈ సంసారం తరింపగలుగుతాం. కాబట్టి ఓ శ్రోతలారా, మనస్సు అక్కడ పెట్టి మీరు వినండి. శివానందేరు భగినా శ్రీకాంత సేననాం ప్రభురు కృపాతేతి హో బడో భాగ్యవాన్ ఏకవత్సరతే హో ప్రథమేయి ఏకేశ్వర్ ప్రభు దేఖివారే ఆయిలా ఉత్కంఠ అంతర్. శివానంద సేనుడు యొక్క
భాగిన అంటే బావగారు అంతేనా, శ్రీకాంత్ అనేటువంటి ఆయన ఆయన మహాప్రయోగ కృప పొందాడు కాబట్టి మహాభాగ్యవంతుడు. మహాభాగ్యం అంటే ఏదో ధనము ఉంది, సంపదలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, అది భాగ్యం కాదు. శ్రీకాంత్ మేనలుడు తగిన అంటే సోదరి యొక్క కుమారుడు. ఆ శ్రీకాంత సేనుడు ఆయన మహాప్రభు యొక్క కృప ఆయన మీద ఉంది. అందరితో వెళుతూ ఉంటే మహాప్రభు ఏకంగా మాట్లాడకపోతున్నాం, ముందుకు అసలు వెళదామని చెప్పి ఆయన అందరికన్నా ముందు వెళ్ళాడు. సాగి ఉత్కంఠ మహాదర్శనం చేసుకుందాం అని చెప్పి మొట్టమొదట ఆయన ఒంటరిగా వచ్చాడు. మహాప్రభు దేఖి తారే బహుకృపా కొయిలా మాస దుయి మహాప్రభురు నికటే రోహిలా. బాబా ఒక్క సెకండ్ దర్శనానికి ఎంత పడియాదు, 2 నెలలు ఉన్నట్టు అక్కడ. కూర ఎక్కువ ధనం ఉంటారు కాబట్టి మహాప్రభు ఎక్కువ సమయం ఆయనతో మాట్లాడుతూ ఉండేది చేసేవారన్నమాట. కాబట్టి ఆ విధముగా ఆ మహాప్రభుని దర్శనం చేసుకోవడం కోసం ఉత్కంఠ అంతరంలో ఉన్న కారణముగా మహాప్రభు ఆయన మీద ఎంతో కృప చూపించారట. ఓడో కృప, పెద్ద కృప చూపించారు. 2 నెలలకు ఉండిపోయాడు మహాప్రభు దగ్గర. తవే ప్రభు తారే ఆగదిలో గౌడే జాయితే భక్తో గణే నిషేధిహో ఏతాకే ఆసితే. చాలా కాలం ఎందుకు ఇంటికి వెళ్ళిపో, వెళ్ళు, ఈ సంవత్సరం ఎవరిని రాకుండా నువ్వు చెప్పు, ఎవరు రావద్దని చెప్పు అని చెప్పి పంపించేస్తారు. ఏ వచ్చరు తాహా ఆమె జాయివో ఆపని తహాయి మిలువో సవో అద్వైతాదీసని. సంవత్సరం అక్కడికి వస్తాను నేను, వంగదేశం వస్తాను, అక్కడే నేను అద్వైత స్థాయి వీళ్ళందరూ నేను కలుసుకుంటాను. 2 కారణం కోసం మహాప్రభు వెళుతూ ఉంటాడు. 1 జనని, 2 గంగా. వెళుతూ ఉంటాడు. అక్కడికి వస్తాను, అందరినీ అక్కడ కలుసుకుంటాను కాబట్టి ఎవరు రావద్దని చెప్పు. ఒకవేళ కనుక వాళ్ళు మాకు తెలియదు మేము బయలుదేరామంటే సనాతన స్వరూపం కోసం కలుసుకుండా వెళ్ళిపోయారు ఆయన ఎలాగా. కాబట్టి కలుసుకోకపోయినట్లు మళ్ళీ పరిశ్రమ కదా అయ్యో అనుకుంటాను అక్కడ వెళ్ళేదాకా ఉండి. అందుకని నేను వస్తాను అక్కడికి, అందరినీ కలుసుకుంటాను, రావద్దని చెప్పి కౌరు పంపించారు. శివానంద సేనుడి యొక్క మేనలుడు శ్రీకాంత ద్వారా మహాప్రభు. శివానందే కుహియో ఆమి ఎయి పౌషమాసి ఆచంబితే అవస్సు జాయివో తహారు ఆవాసే. శివానంద సేనుకు చెప్పవయ్యా, ఈ సంవత్సరం పుష్యమాసములో నేను హఠాత్తు అక్కడికి వస్తాను. ఏ రోజు వస్తాను, ఏ టైంలో వస్తానో చెప్పను, హఠాత్తు వస్తాను, అతని ఇంటికి అని చెప్పు. ఇంటికి వస్తే నీకెంత ఆనందం. జగదానంద హాయితాహాదివే సవాకి కుహియో ఏ వర్ష కేహో నా ఆసివే. జగదానందుడు ఉన్నాడు కాబట్టి ఆయన చాలా వంట బాగా చేస్తాడు. ఆ శివానంద సేను ఇంటి దగ్గర ఆయన వంట చేస్తాడు. అక్కడికి వచ్చి చక్కగా భిక్ష వాళ్ళు ఇస్తారు అని చెప్పు. ఈ సంవత్సరం ఎవరు రావద్దని చెప్పు. జగదానందుడు వెండవు, ఎవరి మాట వినడమో వచ్చేస్తాడు జగదానంద పండితుడు కాబట్టి చెప్పని చెప్తాడు. శ్రీకాంత ఆసియా గౌడే సందేశ కొహిలో సుని భక్త గౌణ మని ఆనంద హొయిలో. శ్రీకాంత్ వెళ్ళి చెప్పాట, అందరూ కూడా పరమానంద పడుతున్నారు. మన ఊరు వస్తున్నారు, మన ఇంటికి వస్తారని చెప్పి. ఎందుకంటే అక్కడ వచ్చినట్లయితే ఏదైనా కావాలంటే వెంటనే తయారు చేసి పెట్టచ్చు. ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ భిక్ష ఇవ్వాలంటే అంత మోసుకు రావడం అదంతా కూడా వెంటనే సద్యోజాతం ఏంటంటే టాట్కా తేజస్ అండి, తాజా దొరికేవి కాదు కదా, చేసుకోవడం. అలా అని చెప్పి వాళ్ళు ఏమీ మనకు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేవారు కాదు, అప్పుడు చేసి పెడుతూ ఉండేవారు. చెప్పట్టు అందరూ పరమానందపడ్డారు. దర్శనం వస్తుంది. చొలితే చిలా ఆచార్య గోసాయి రుహిలా స్థిర హొయ్యా శివానంద జగదానంద రోహి ప్రత్యాసే కొరియా. పౌషమాస ఆయిలే దుహి సామగ్రి కొరియా సంధ్యా పర్యంత రుహి అపేక్షా కొరియా. పుష్యమాసం ప్రారంభమైంది, అమావాస్య వెళ్ళిపోయి పాడ్యం వచ్చింది. ప్రతిరోజు పొద్దున్నే అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకోవడం, సిద్ధం చేసుకుని వస్తే వంట చేసి పెట్టేద్దాం అని చెప్పి సాయంత్రం వరకు చూసేవారట. అయ్యో ఈ రోజు రాలేదు అనుకునేవారు. ఆ విధంగా సాధవులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా రావట్లేదు ఏంటి, లోపల వాళ్ళకి అయ్యో రాలేదు ప్రత్యాశ కూర్చున్నారు. సంధ్యా వరకు కూడా చూసేవారు. ఏ మతం మాసోకేలా గోసాయినా ఈరా
జగదానంద శివానంద దుఃఖీ బోడో హోయిలా. నెల్లాళ్ళు అయిపోయింది ప్రతిరోజు చూడడం సాయంత్రం వరకు అపేక్ష, వాళ్ళు రాకపోవడం. ఆ విధంగా నెల్లాళ్ళు చూసేప్పటికి పాపం వాళ్ళకి ఆ దుఃఖం వచ్చేస్తుంది. ఏమైంది సమాచారం? ఇప్పుడైతే వెంట వెంటనే చెప్పేస్తే మెసేజ్ వచ్చేస్తే అప్పుడు ఏమీ లేవు కదా. దాంతో ఆ ప్రత్యాశ లేకుండా వాళ్ళు చూసుకుని చేసుకుంటే వారికి తెలిసేది కాదు పాపం. నెలాళ్ళు గడిచిపోయింది, దుఃఖం పడుతున్నారు వాళ్ళు. ఆచంబితే నృసింహానందు తహాయి ఆయిలా దోహా తారే మిని తబే స్థానే బొసాయిలా তোহে দুঃখ দেখে তবে কোহে নৃసింహానంద తొమా దొహాకారి కేనే దేఖి నిరానంద. హఠాత్తుగా నృసింహానంద బ్రహ్మచారి గారు వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి వచ్చారు. వెంటనే వాడు సత్కారం చేసి కూర్చోబెట్టుకున్నారు. చూస్తే ఏమిటి మీ ఒంట్లో బాగలేదా, ఎలా ఉన్నారు ఏమిటి, మీరు అనుకున్న పని ఏదో అవలేదు, ఏమైంది అడిగారట. ఏం చెప్పమంటే ఇలా ఇలాగని చెప్పారు వాళ్ళు. তবে শিবানন্দ তারে সকলি কহিলা আসিব ఆజ్ఞా దిలా ప్రభు కేనే నా ఆయిలా. మహాప్రభు వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? ఆయన అన్నమాట ఇప్పుడు తప్పరే. నెలలు గడిచిపోయింది, ఏమిటి లోపం? ఆయనకేమైనా బాగోలేదా, లేకపోతే మాలో ఏమైనా తప్పులు ఏమైనా వాడిని కనపడ్డాయా, ఎవరిది ఏమిటిది అని చెప్పి దుఃఖముగా ఉండ. ఎందుకు రాలేదు మహాప్రభు తెలుసుకోవడం. सुनी ब्रह्मचारी को ही करह संतोष आनी तो आनी वो तारे తృతీయ దివసే. మీరేం బాధపడని, సంతోషంగా ఉండండి, నేను మహాప్రభుని 3 రోజులు తీసుకొస్తాను. 1, 2, 3 రోజులు. మనకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా మనకి ఆయన 3 రోజులు భగవంతుడు తీసుకొస్తాడు ఆయన. ఆహా తహార ప్రభావ ప్రేమ్ జానే దుయిజాన్ ఆని ఓ ప్రభురే హో నిశ్చయ కోయిలో. అతని యొక్క ప్రభావం తెలుసు కాబట్టి వాడు తప్పకుండా తీసుకొస్తాడు. అలాగంటే ఉంటాడు అంత వస్తుంది అనుకోకుండా, ఆయన ప్రభావం తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అవుతుందని చెప్పిన నిశ్చయముగా వాళ్ళు సరే. ప్రద్యుమ్న బ్రహ్మచారి తారో నిజనాం నృసింహానందో నామ తార కొయిల గౌరధాం. మహాప్రభు ఆయనకి నృసింహానంద బ్రహ్మచారి పేరు పెట్టారు. ఆయన ముందు పేరు ప్రద్యుమ్న బ్రహ్మచారి. మరి ఈ ప్రద్యుమ్న బ్రహ్మచారి అక్కడ రాయరామంది విన్నటువంటి ఆయన బ్రహ్మచారి ఒక్కవునో కాదు తెలియదు మొత్తం. సరే ఏదైనా కూడా ఈయన నృసింహానంద బ్రహ్మచారి మహాప్రభు స్వయముగా అతనికి పేరు పెట్టారు గౌరధాం. তুই দিন ধ্যান করি শিবানন্দে রে কহিল పాణిహాటి గ్రామే ఆమె ప్రభురే ఆనిలో. 2 రోజులు పాపం చూడండి ధ్యానం చేస్తూ చేస్తూ 2 రోజులు చెప్పారట. మహాప్రభుని నేను పాణిహాటి గ్రామం దాకా తీసుకొచ్చారన్నారు. వచ్చేసారు. కాళీ మధ్యాహ్నే తేహో ఆసివేను మోరు ఘరే పాక సామగ్రి ఆను ఆమె బిక్కాది ఓ తారే. మధ్యాహ్నం కల్లా మా ఇంటికి వస్తారు మహాప్రభు. ధ్యానం చేసేది ఆయన కదా, అక్కడ భగవంతుడు ఆకర్షణ వస్తాడు. అది భక్తి, ఆ కృష్ణాకర్షణి. ఆ భక్తి ఉన్నట్లయితే అక్కడికి భగవంతుడు తప్పకుండా వస్తాడు. ఆ భక్తి ఆకర్షిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈయన కూడా ఆకర్షిస్తున్నాడు మహాప్రభుని. మా ఇంటికి వస్తారు మహాప్రభు కాబట్టి అక్కడ నేను భిక్ష చేస్తాను. మా ఇంటికి వస్తే నేను పట్టణంలో మీ ఇంటికి వద్దుదానా కాబట్టి అన్ని పట్టణంలో నేను వంట చేసి పెడతాను అన్నారు. ఓన్లీ అందరూ వాళ్ళు కూడా వచ్చారు. ఆహా పాక సామగ్రి ఆనో ఆమె బిక్కాదివో తారే. వంట సామాన్ పట్టుకొచ్చే వంట సామాన్లన్నీ కూడా ఇక్కడ వండించి పెడదాం అన్నారు. సరే তবে দাঁড়িয়ে యథా আমি আনিও সত্বর నిశ్చయి కొహిలో কিছু సందేహం నా కోరం. అప్పటి నుంచి వస్తాం, తర్వాత ఇంటికి వస్తాలే, కంగారు పడద్దు, నిశ్చయం ఇది, ఇందులో అటువంటి అనుమానం లేదు, పట్టుకొచ్చేయమన్నారు. যে চাহিয়ে তাহার কর হইয়া তৎপর అతి త్వరాయి కొరివో పాకు సునో అతపర్. మొత్తం ఏం కావాలని పట్టుకొచ్చి ఇచ్చేయండి, ఇంకా రెండో మాట లేదు, సమయం లేదు, చేయాలని చెప్పారు. వంటని త్వరగా వంట చేయాలి. వచ్చిన కూర్చోబెట్టి వంట చేస్తానంటే పాక సామగ్రి ఆర్ ఆమె జే చాయ్ జే మాగిలో శివానందో ఆ నిధిలో తా. ఏమి కావాలో మరి వంట చేసేటువంటి ఆయన అనుసరించి మన సామాను తేపాలి తప్ప సరిపోదు కదా. ఆయన ఏమి వంట చేద్దాం అనుకున్నారు ముందు నుంచి వాడు ఉంటుంది కదా. సరే అని చెప్పి ఆయన ఏం అడిగారో అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు శివానంద సేను.
ప్రాతకాల హొయితే పాక కొరిలో అపార్ నానా వ్యంజన పీఠ ఖీర్ నానా ఉపహార్ తెల్లవారుదామని ప్రారంభం చేశారు వంట. ప్రాతకాలం నుంచి అపారమైనటువంటి రకరకాల వ్యంజనములు, కూరలు అవన్నీ చేశారు. చక్కగా పీఠ పిండి వంటలు, క్షీర పాయసం, రకరకాల ఉపహారములు అవన్నీ ఏర్పాటు చేశారు. జగన్నాథేరు భిన్న భోగ్ పృథక్ బాడిలో చైతన్య ప్రభురలాగి ఆరభోగు కొయిలో ఇష్టదేవ నృసింహలాగి పృథక్ బాడిలో తీను జని సమర్పియ బాహిరే ధ్యాన కొయిల. మహాపురాలు కనపడతారా? ధ్యానంగా ధ్యానం దాన్ని కనపడుతూ ఉంటారు. సరే అని చెప్పి ఆయన వంట చేసినట్టుగా బాబా 3 ఆసనాలు వేశాడు ముగ్గురికి. చక్కగా ఏర్పాటు చేశారు. మొదటిది జగన్నాథ దేవుడికి, రెండవది మహాప్రభుకి, 3 తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి నృసింహదేవుడికి పెట్టేశాడు చక్కగా. ఇష్టదేవు నృసింహలాగి పృథక్ బాడిలో మన అతని యొక్క ఇష్టదేవుడు కాబట్టి ఆయన పృథక్ పెట్టాలి కదా, ఏదో పెడుతుంది. ఆయన కోసం వేరుగా పెట్టాడు. देखी आसी शीघ्र पोसिला चैतन्य गोसाई तीन भोग खाइलो किचु అవశిష్ట నాయ్. చూసారు, నేను నైవేద్యం పెట్టి వచ్చేటప్పటికి మహాప్రభు అంటే కూర్చుని మొత్తం 3 పారసములు 3 అని నైవేద్యం ఆయన తినేశారు. కొంచెం కూడా అట్టు పెట్టలేదు. బాబు ఎంత ఆకలిగా ఉన్నాడు ఆయన. తాళదనం దర్శించారు కదా మరి. దాంతో ఆ విధముగా మొత్తం 3 నైవేద్యములు భగవంతుడు తింటున్నాడు, చూస్తున్నాడు ఈయన ధ్యానం. ఆనందే విహ్వలో ప్రద్యుమ్న పొడే అశ్రుధార్ ఆహా కీ కోరో బోలి కొరయే ఫుత్కార్. లోపల చక్కగా ఆయన మనం పెట్టేస్తాం, నైవేద్యం పెట్టేసి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. కానీ మహాత్ముడు చక్కగా ఆ విధంగా వాడు చూస్తూ ఉంటాడు, భగవంతుడు ప్రశ్న తింటూ ఉంటాడు. ఆ విధముగా ఆయన ఒక పక్కనే ఆనందం భగవంతు తింటూ ఉంటే కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. అని హాయ్ హాయ్ అని చెప్పి లోపల మాత్రం బాధపడుతున్నట్ట. ఉత్కారం విధంగా ఆయన అరుస్తున్నాడు, అయ్యో అనుకున్నాడు. జగన్నాథ తొమాయి ఐక్కో కావతార భోగ్ నృసింహేర్ భోగ్ కెనే కొర ఉపజోగ్. అయ్యయ్యో ఆగవా ఏమిటి ఎత్తుంటున్నావు? జగన్నాథం నువ్వు ఒకటే కాబట్టి తినండి, 2 కపాలు తినేసాయి. నృసింహదేవుడి కూడా ఆయన నువ్వు తింటావేంటయ్యా అన్నాడు. నృసింహేరు హొయిలో జాని ఆజీ ఉపవాస్ ఠాకూర్ ఉపవాసి రోహే జియే కొయి చేదాస్. అయ్యో ఈ రోజు నా భగవంతుడు నా ప్రభువు నృసింహస్వామి తినకుండా ఉండిపోతున్నాడే. ప్రభువు కన్నా తినకుండా ఉంటే సేవకుడికి మరి ఎలా ఉంటాడు, ఆయన ఈ విధంగా బతుకుతాడు అని చెప్పి గోళాలు పెడుతున్నాడట. భోజన దీక్షియా యద్యపి తార హృదయే ఉల్లాస్ నృసింహే లొక్క కొరి బాహిరే దుఃఖభాస్. లోపల ఆయన పరమ ఆనందంగా ఉంది. ఇచ్చవస్తు చక్కగా ఎంతో ఆతురత తీసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా చూడండి, ఒక పక్కన లోపల ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ కూడా అయ్యో నా ప్రభు అని నృసింహదేవుడికి ఉపవాసం ఉండని చెప్పి దుఃఖ ఆభాసం. ఇది దుఃఖం ఆభాసంగా ఉంటుంది అనమాట. నిజానికి దుఃఖం కాదు, అది ఆనందమే. స్వయం భగవాన్ కృష్ణ చైతన్య గోసాయి జగన్నాథ నృసింహ సకు కిచు భేదమే. తత్వత స్వయం భగవంతుడు చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి నరసింహశివుడు అనేటువంటి భేదము లేదు. మహాపురు తింటే అందరూ అయిపోయినట్లే, కృష్ణుడు తిని అందరూ అయిపోయినట్లే. అందుకనే మనం ఉత్సవాల్లో కూడా కృష్ణుడికే పెడుతూ ఉంటాం నైవేద్యం. మహాపురువు కృష్ణుడు వాళ్ళే, రాముడైనా వాళ్ళే, నృసింహమైనా వాళ్ళే. వేరుగా మాకేం మంత్రం నృసింహ మంత్రం ఇలా చెయ్యని చెప్పి, లేకపోతే ఇది ఇలా రాముడు మంత్రం ఈ విధంగా ఆ రోజున మీరు చేయాలని చెప్పి మాకేం చెప్పరు. లోపలంతా కూడా ఆ రోజు కృష్ణుడిగా అవుతుంది, మహాపురుగా అవుతుంది అంతే. ఇద్దరే మనకి ఇచ్చినటువంటి మంత్రం ద్వారా మనం పూజ చేస్తాం తప్ప ఇది కొత్త మంత్రం మనం తయారు చేసినప్పుడు ఉంటుంది. అది శిష్యుడి లక్షణం కాదు. ఆ విధంగా చేశాడు అనమాట. దాంతో స్వయం భగవాన్ కృష్ణ చైతన్య గోసాయి జగన్నాథ నృసింహ సహో కిచ్చు భేదనాయ్ ఇహా జాని వారే ప్రద్యుమ్నేరు గోడ హోయితమోన్ తాహా దేఖాయిలో ప్రభు కొరియా భోజన్ అంటూ ఉంటారు. నిజంగా రాముడికి ఆ కృష్ణుడికి మిగతా వాళ్ళు తేడా లేదని చెప్పి అంత లేదు. కృష్ణుడే ప్రభు సుప్రీం. కృష్ణుడికి ఇస్తే కృష్ణుడికి ఇస్తే అన్నీ అయిపోయినట్లయి అందరూ. తస్మిన్ తుష్టి జగత్తుష్టి. అది ఆయన ప్రశ్నగా తెలుసుకోవాల్సిన లోపల కోరిక కలిగిందిట. ఎప్పుడు కోరుకోవడం మరి అది ఇప్పుడు నోదం చేస్తున్నారు మహాప్రభు. కాబట్టి మహాప్రభు స్వయం భగవంతుడు, ఆయనతో మీద ఎటువంటి
భేదము లేదు. అందుకని ఆయనకి ఇస్తే అందరికి ఇచ్చినట్లే. ఇది తత్వత తాను తెలుసుకోవడము. తెలిసే ఉంటాడు ఆయన. మిగతా వాళ్ళు తెలియజేయడం కోసం ఈ ఘటన అన్నమాట. భగవంతుడు వాళ్ళ మాధ్యముగా సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇహాజాని వారే ప్రద్యుమ్నేర్ గూఢ హోయితోమో అని లోపల ఆయనకి మనసులో కోరిక ఉండేది తెలుసుకోవడం కోసం, తెలియజేయడం కోసం అని చెప్పి. తాహా దేఖాయిల ప్రభు కొరియా భోజనం. అప్పుడు మహాపురు తాను స్వయముగా భోజనం చేసి ఆ తత్వాన్ని అక్కడ చూపించారు. భోజన కొరియా ప్రభు గేల పాని హాటి సంతోష పాయిలా దేకి వ్యంజన పరిపాటి. ఆ విధంగా భోజనం చేసి మహాప్రభు అతని పానీహాటి వెళ్ళిపోయారట తాంబూలం తీసుకుని. ఆహా, అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ప్రశంసిస్తున్నారు మహాప్రభు. నృసింహుడు ఏ విధంగా వంట చేశాడంటే ప్రశంసిస్తున్నాడు. ఆ వ్యంజనం యొక్క పరిపాటి అయిపోయింది అంతే. శివానంద కొహే కేనే కొరహ పూత్కా వీళ్ళకి ఇంకా దర్శనం అవ్వలే. చూసేది నృసింహానంద బ్రహ్మచారి చూస్తున్నాడు ఆయన. శివానంద కొహే కేనే కొరహ పూత్కార్ దేహో కొహే దేఖో తొమార్ ప్రభుర్ వ్యవహార్. నైవేద్యం పెడుతు నువ్వు ఎందుకలా పుత్కారం చేస్తున్నావు, చిత్కారం పుత్కారం అయ్యో అనుకుంటున్నావు, ఏమైంది చూడు నీ ప్రభు యొక్క వ్యవహారం. మరి శివానంద ప్రభు యొక్క దగ్గర వాళ్ళే చెప్పారు మహాప్రభు ఇలా రాలేదని చెప్పి. మీ ప్రభు యొక్క ఏకతాళి కనుక కొంచెం చేయడం, మీ ప్రభు యొక్క వ్యవహారం చూడవయ్యా. ఆయన పెట్టలో ఆయన పెట్టాను కదా, నా ప్రభు యొక్క వృత్తినిశాడు ఆయన. తీన్ జనార్ భోగుతి హో ఏకలా ఖాయిలు జగన్నాథ నృసింహేర్ ఉపవాస హోయిలో. ముగ్గురికి వేరుగా పెడితే ఒక్కడ మొత్తం ముగ్గురు తినేశాడు. అవ ఆ పక్కనేమో జగన్నాథం నృసింహ ఇద్దరు కూడా ఉపవాసం ఉన్నారు ఈవేళ. సునీ శివానంద చిత్తే హోయిలో సంసోయ్ కివా ప్రేమావేశే కొహే కిహా సత్వ. ఆయనకి కొద్దిగా అనుమానం వచ్చింది శివానంద సింగ్. ఇది ప్రేమావేశం చెబుతుంది, నిజంగా అయిందా? ప్రేమావేశంతో చెప్పేస్తాడు కొన్ని అయిపోతాం, కానీ నిజంగా అయిందా లేదా లోపల ఆయన కొంచెం సంశయం వచ్చింది. తబే శివానందే పునః కుహే బ్రహ్మచారి సామగ్రి ఆను నృసింహలాగి పునఃపాక్కురి. మళ్ళీ ఇంకోసారి సామాన్ తెచ్చి పెట్టవయ్యా, వంట చేసి మళ్ళీ నా భవనం పెట్టుకోవాలి అన్నారు. ఆయన కూడా ఆనందంతో పట్టుకొచ్చి ఇచ్చారు. తబే శివానంద భోగు సామగ్రియానిలో పాత కొరి నృసింహేరు భోగులాగాయలో. అనంతరము ఆయన పట్టుకొచ్చి ఇచ్చారు, మళ్ళీ ఆయన వంట చేస్తారు. చూడండి ఎటువంటి, ఇప్పుడు గ్యాస్ మీద వండాలంటేనే మన వాళ్ళకి కష్టం. అయిపోయింది కూరలోనే ఉన్నాయి కాస్త అన్నం పెట్టరా అంటే అనుకుంటాం. అప్పుడంటే మళ్ళీ కట్టి పుల్ల రా చేయాలి, వంట చేయాలి, మళ్ళీ వార్చుకోవాలి, రకరకాలు అన్ని చేశాడు బాబు ఆయన. నృసింహస్వామి కోసం చేశాడు. వర్షాంతరే శివానంద లోయ భక్తగోన్ నీలాచలే గియా దేఖిలో ప్రభుర చరణ్. అది కొంచెం ఆయన నిజంగా అయిందని చెప్పి శివానంద కొంచెం అనుమానంగా ఉంది. మరి మళ్ళీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం ఇంక నెక్స్ట్ ఇయర్ అందరూ వెళ్ళారు అన్నమాట. మాకు దర్శనం చేసుకున్నారు. ఏక్ దిన్ సభాతే ప్రభు బాత చాలాయిలో నృసింహారం దేరుగును కొహితేరాగిలో. ఎవరికైనా భక్తుడికి సంశయం ఏదైనా ఉన్నట్లయితే భగవంతుడు దాన్ని తీరుస్తూ ఉంటాడు. ఉంది కదా, ఒకరోజు కూర్చుని సభలో మాట్లాడుతూ నృసింహానందుడి యొక్క టాపిక్ వచ్చిందనమాట, తీసుకొచ్చారు ఆయన. ఒకరోజు సభలో మహాప్రభు మాట్లాడుతూ నృసింహానంద గారి గుణములు ఆయన చెబుతున్నారట. గత వర్షే పౌషే అమా కొరాయిలో భోజన్ కభూ నాహి కాయ కొయిచే మిష్టాన్న వ్యంజన్. మొన్న కింద ఏడాది అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు వంట చేసి పెట్టాడు. ఎప్పుడు కూడా అటువంటి అమృతమైన సమానం ధిక్కరించేటువంటి ఆ వంటలు ఎప్పుడు నేను తినలేదు. తినలేకుండా ఉంటాడు ఆయన. ఎవరు చేసినా కూడా భగవంతుడు ప్రశంసిస్తూ ఉంటాడు. ఎవరిది వాళ్ళకే గొప్ప అన్నమాట. ఆ విధంగా అందరికీ కూడా భగవంతుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. సత్యమాత ఆవిడకన్నా వంట గొప్పగా ఎవరు చేయగలుగుతారా? ఆ తల్లి చెగులు పెట్టింది, పెట్టకుండా చేసింది ఆవిడ. ఉన్నా కూడా అక్కడికి వెంటనే ప్రశంసిస్తూ ఉంటాడు. నకులు మన శుక్లాంబర బ్రహ్మచారి ఇంటిలో ఆయన ఏదో ఆవిడ పెట్టేసి నమస్కారం చేసుకున్నాడు, అంతే, వంట అయిపోయింది. ఇటువంటిది ఎప్పుడు తినలేదు నేను.
అటువంటి ఎప్పుడు నిజమే కదా, అటువంటి ఎప్పుడు తినలేదు, ఇంకో రకంగా ఉంటుంది. ఆ విధముగా కింద కింద సంవత్సరం పౌషమాసం నేను వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో వంట చేసి పెట్టాడు. అటువంటిది ఎప్పుడు కూడా ఇంత చక్కగా మధురమైనటువంటి కూరలు అవన్నీ నేను ఎప్పుడు తినలేదు. మన మధురం అంటే మన వాళ్ళతో పందాలు వేస్తూ ఉంటారు, అది మధురం కాదు. మనం వండాడు ఆయన పనసపొట్టు కూర వండవయ్యా అంటే అది లలిత సహా పోయి దాని అసలు ఉండేటువంటి మర్యాదలు ఉండాలి. జా సుని భక్త గణమని ఆశ్చర్య హొయలో శివానందేర మొనే తబే ప్రతీతి జన్మిలో. అందరూ ఆశ్చర్యపోయారు, ఎప్పుడు వచ్చారో మాకు తెలియలేదు, వస్తానని చెప్పి రాలేదు కదా మహాప్రభు, ఎప్పుడు వచ్చారో మాకు తెలియలేదు అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. కానీ శివానందేర మాత్రం అప్పుడు ఆయన తెలిసింది ఆ విష్ణువానంద బ్రహ్మచారి చెప్పినంత కూడా సత్యము, ఇందులో ఎటువంటి ప్రేమావేశం చెప్పడం కాదు, నిజంగా అయ్యింది అది అని చెప్పి. కొంతమంది ప్రేమను చూస్తూ ఉంటారు కదా, ఏదో నాకు స్వప్నంలో వచ్చింది అనుకుంటూ ఉంటారు, అలాగైనా వచ్చింది, నిజంగా వచ్చిందా చెప్పారు. నిజంగానే మహాప్రభు వచ్చి తిన్నారని చెప్పి ఆయన విశ్వాసం కలిగిందనమాట. ఏ ఈమతో శచి గృహే సతత భోజన్ శ్రీవాసేర్ గృహే కొరేను కీర్తన దర్శన్ నిత్యానందేరు నృత్య देखी ఆసి బారే బారే నిరంతర ఆవిర్భావ రాఘవేరు ఘరే. నిరంతరము రాఘవ పండితుడు ఇంట్లో ఉంటారట, మహాప్రభు వస్తూ ఉంటారట, సరిగ్గా సమయానికి పిలిచిన వెంటనే వస్తూ ఉంటారు. పిలిచిన పలుకువే రాబయ్య అని పాడుతూ ఉంటారు. పిలిచే పిలుపు సరిగా ఉంటే వస్తాడు ఆయన. ఆ విధంగా ప్రతి అస్తమాను కూడా రాఘవ పండితుడి గృహంలో ఉంటారట, శచిమాత ఇంట్లో వచ్చి తింటూ ఉంటారు, శ్రీవాస పండితుల కీర్తన వింటూ ఉంటారు, నాట్యం దర్శనం చేస్తూ ఉంటారు. ప్రేమ వస గౌర ప్రభు చాహా ప్రేమోత్తం ప్రేమ వసు హొయ్యాతాహ దేన దర్శనం. ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, నువ్వు ప్రేమ చూపు, భగవంతుడు ప్రేమ చూపించు, మనకేమో విషయాల మీద ప్రేమ ఉండిపోయింది. మరి ప్రేమ కావాలి, అలా వస్తుంది ప్రేమ, మన ఇస్తే కదా వచ్చేది. కాబట్టి ఉత్తమమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో భగవంతుడికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమ వస గౌర ప్రభు చాహా ప్రేమోత్తం ప్రేమ వసు హొయ్యాతాహ దేన దర్శన్. భగవంతుడు ప్రేమకు వసుడు, ఉత్తమ ప్రేమ ఎక్కడో అక్కడ వెళుతూ ఉంటాడు. ప్రేమకు వసుడు ఈ భగవద్ దర్శనం ఇస్తూ ఉంటాడు. నువ్వు దర్శనం ఇస్తావా, సస్తావు, ఇస్తావా సస్తాను, పట్టుకుంటే ఏమన్నా దర్శిస్తా నాకేంటి, రాగం ప్రేమ. శివానందేరు ప్రేమ సీమాకి కుహితే పారి చారు ప్రేమే వస గౌరు ఆయుసే వారి వారి. శివానంద శివుడే ప్రేమ కూడా తక్కువ కాదు, ఆయన ప్రేమకు వసుడై భగవంతుడు మాటిమాటిగా వస్తూ ఉంటాడట. ఏయితో కొహిలు గౌరీర్ ఆవిర్భావ్ ఇహా జేయి సునే జానే చైతన్య ప్రభావ్. ఈ విధముగా మహాప్రభు లోకాన్ని విధంగా ధరించారు అనేటువంటిది ఇక్కడ చెప్పారు. మహాప్రభు యొక్క ఆవిర్భావం ఎలా ఉందో చెప్పుకొచ్చారు. ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళకి భగవత్ ప్రభావం తెలుస్తుంది, మహాప్రభు ప్రభావం ఏమిటి తెలుస్తూ ఉంటుంది. పురుషోత్తమే ప్రభు పాసి భగవాన్ ఆచార్య పరమ వైష్ణవతేహో పండితో అతి ఆర్యో. ఇక్కడ అంతవరకు ఆ ఘట్టం అయిపోయింది. ఇంకొకటి చెబుతున్నారు, మహాప్రభు దగ్గర భగవాన్ ఆచార్య అనేటువంటి ఒక ఆయన ఉంటూ ఉండేవారు. ఆయన పరమ వైష్ణవుడు, పండితుడు, చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషి అని కాదు, వ్యవహారం చాలా చక్కగా గౌరవంగా ఉంటుందన్నమాట. అని అతి ఆర్య సఖ్య భావాక్రాంత చిత్త గోప అవతార స్వరూప గోసాయి సహో సఖ్య వ్యవహార్. ఆయనకి భగవంతుడి యందు సఖ్యభావ రసములో ఉంటాడనమాట ఆయన. గోపావతారం, ఆయన గోపాలుడి యొక్క అవతారం, కృష్ణుడు అవతారం కాదు, గోపకుమారి. ఎంతో మంది కృష్ణుడు గోపకుమారులు ఫ్రెండ్స్ ఉంటారు కదా. స్వరూప గోస్వామిదానికి మంచి ఫ్రెండ్షిప్, స్వరూప గోస్వామి సఖ్యభావం అనమాట. ఏకాంత భావి ఆశ్రయాచి చైతన్య చరణ్ మధ్య మధ్య ప్రభుకే దేహో కొరే నిమంత్రణ. ఏకాంత భావముతో మహాప్రభు యొక్క చరణం ఆశ్రయించాడు. ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అని కాకుండా ఐకాంతిక భక్తి అనమాట. మధ్య మధ్యలో మహాప్రభు ఇంటికి పిలిచి భిక్షిస్తూ ఉండేవాడు. ఎవరు? భగవాన్ ఆచార్యుడు వారు. కొరే భాత్ కొరి కొరి వివిధ వ్యంజన్ ఏకలే ప్రభుకే లోయ్యా కొరాన భోజన్. అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్స్ వంటలు, అందరికీ వచ్చి రావాలని వచ్చి ఉండాలి వంట.
ఆయన మధ్య మధ్యలో మహాప్రభుని పిలిచి రక్షిస్తూ ఉండేవారుట. ఇంట్లో వంట చేస్తూ ఉండేవాడు, రకరకాల వంటలు చేసి పెడుతూ ఉండేవాడు. మహాప్రభు ఒంటరిగా పిలిచి ఆయనకి భిక్షిస్తూ ఉండేవాడు. తారు పితా విషయీ బడో శతానందో ఖాన్ విషయ విముఖ ఆచారు వైరాగ్య ప్రధాన. వాళ్ళ తండ్రి మాత్రము మంచి విషయి, అంటే సంపదలో ఉంటూ ఎక్కువగా తాతిరున్నవన్నీ ఉండేవారు అనమాట. ఆయన పేరు శతానంద ఖాన్. ఈయనేమో భగవాన్ ఆచార్య, ఆయన ఖాన్. కానీ ముస్లిం అని కాదు, ఆ రోజుల్లో వాడికి అటువంటి బిరుదులు వస్తూ ఉండేవి అనమాట. శతానంద ఖాన్ పేరు. విషయములో విముఖు, ఈయనేమో విషయ విముఖుడు. ఎవరు? భగవాన్ ఆచార్యుడు. ఈయన వైరాగ్యం ప్రధానం. గోపాల భట్టాచార్య నాం తారు ছোট ভাই కాశీతే వేదాంత పడి గేలో తారొఠాయి. గోపాల భట్టాచార్య. గోపాల భట్టు కోసం ఆయన వేరు. ఈయన భగవాన్ దాసాచార్యుల వారి యొక్క తమ్ముడు. అతని పేరు గోపాల భట్టాచార్యుడు. ఆయనేమో కాశీ వెళ్ళి వేదాంతం చదువుకొని వచ్చాడు. ఆచార్యుతాహారే ప్రభు పాసే మిలాయిల అంతర్యామి ప్రభు మనే సుఖ నా పాయిన. మా తమ్ముడు చరణ్ ఇలాగే వేదాంతం చదువుకొచ్చాడు. మహాప్రభు యొక్క హృదయంలో ఎటువంటి ప్రీతి ఇది రాలేదు. ఎందుకంటే వేదాంతం అంటే అందరికీ కూడా కృష్ణ విముఖత్వమే తప్ప ఆ భగవంతుడి యొక్క మాధుర్యం వాళ్ళకి అర్థం అవుతుంది. అటువంటి వాళ్ళతో మనకేం పని? అప్పుడు మహాప్రభు ఈయన ఎందుకు సామర్థ్యం అలా అలా అనుకున్నారు అంతే. కానీ ఇటు మహాప్రభుకి ఆనందం కలగలేదు. తదనంతరము ఏమైందో, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః. కృష్ణాయ